హలో అమ్మ. ఏం చేస్తాండ్రి? ఇప్పటిదాకా ఎటు ఒక ముసలోయన చనిపోయిండు, అయితే పోయి వచ్చిన. ముసలాయన చచ్చిపోతే ఒక్క ఫోటో లేదట, బిడ్డల దగ్గర లేదట, కొడుకుల దగ్గర లేదట, మనవాళ్ళ దగ్గర లేదట, ఎవ్వరి దగ్గర లేదట ఫోటో. ఇల్లంతా దేవులాడతారు. గదేదో బలగం సినిమాలో చూపించినట్టు నిజమే. టచ్ ఫోన్లు ఇంటింటికి ఉంటాయి, మనిషికి టచ్ ఫోన్లు ఉంటాయి, కానీ ఒక్క ఫోటో మరి ముసలోళ్ళది, అమ్మ నాన్నలది, తాతలది, అమ్మమ్మలది, నానమ్మలది ఉన్నదా? వాళ్ళు ఒక్క ఫోటోలో మంచిగా ఉన్నారా లేదా అని చూసేటోళ్ళే కరువైరు. ఒక్క ఫోటో దొరుకుతలేదట, ఇల్లంతా దేవులాడతారట వాళ్ళు. ఫోటోకు దండేద్దామంటే ఫోటో లేదట. ఇటువంటి ఇండ్లు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోయినాకనే మతికైతే ఫోటో. మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా తెల్ల బట్టలు కట్టుకొని మంచిగా ఉన్నప్పుడు ఒక మంచి ఫోటో తీసుకొని, మంచిగా ఉన్నవే నానమ్మను, మంచిగా ఉన్నవే అమ్మమ్మను అని ఒక ఫోటో తీసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నోళ్ళు పెద్ద పెద్ద ఫోన్లు లేనాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఒక్క ఫోటో లేదు ముసలోళ్ళది. ఇంకా అట్లనే ఉన్నది. ఇంకా చెప్పేది ఉన్నది. సరే ఉంటానది. ఇప్పుడు ఇట్లనే ఉంది కదా, పోయినాక వెతికితే ఒక్క ఫోటో కూడా దొరకదు. మీ అమ్మలు, నాన్నలు, అక్కలు కానీ, అమ్మలు కానీ, ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. మంచిగా రెడీ అయినప్పుడు, మనం అందరం హ్యాపీగా ఉన్నప్పుడు మంచి మంచి ఫోటోలు తీసుకొని దగ్గర పెట్టుకోండి. మంచి ఫోటోలు తీసుకోండి. అందరినీ సమానంగా చూడండి. ముసలోళ్ళే కదా అని వాళ్ళని ఫోటోలు తీయకుండా ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళని కూడా ఫోటోలు తీయండి.